గొర్రెల స్కామ్ లో విచారణ ముమ్మరం చేసింది ఏసీబీ. ఇందులో భాగంగా ఏపీ రైతుల్ని హైదరాబాద్ పిలిపించింది. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు హైదరాబాద్ కి పిలిచారు ఏసీబీ అధికారులు. దీంతో వారు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు రత్నకుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఇందులో ప్రధానంగా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు ఈ యొక్క గొర్రెల స్కామ్లో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పని కూడా అధికారులు తేటతెల్లం చేయడం జరిగింది. మొదట 2 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని భావించినప్పటికీ కూడా తర్వాత నిందితుల మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించినటువంటి పరిస్థితుల్లోనే దాదాపు 700 కోట్ల స్కామ్ జరిగినట్లు కూడా అధికారులు తెలియజేశారు. సో 700 కోట్లు స్కామ్ జరిగిన ఆ తర్వాత దీనికి సంబంధించి ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మనీ లాండరింగ్కు సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి మరోవైపు ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఎవరైతే ఇటు ఏపీ నుంచి మొత్తం గొర్రెల యొక్క యూనిట్లను పంపిణీ చేసి డబ్బులు పొందకుండా మోసపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏసీబీ అధికారులు ప్రధాన కార్యాలయానికి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో యొక్క స్టేట్మెంట్స్ను రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక 3 or 4 టైమ్స్ అటు రైతులు ఇటు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని తాము ఏ రకంగా మోసపోయామో అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఏసీబీ అధికారులకు అందించారు. ఇక ఇప్పుడు తాజాగా మరొకసారి ఇటు ఏపీకి సంబంధించి ఇటు ప్రకాశం అలాగే పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళు దాదాపు 130కి పైగా యూనిట్లను ఇటు కాంట్రాక్టర్ మొయిదుద్దీన్ ద్వారా ఈ యొక్క గొర్రెల స్కీమ్లో ఇవ్వడం జరిగింది. కానీ ఈ 131 యూనిట్లను ఇటు ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగానే రావాల్సి ఉండగా ₹1 కూడా ఇవ్వకుండా మొయిదుద్దీన్ తమను మోసం చేశాడు అంటూ కూడా లబోదిబ్బోమన్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళను అధికారులు ఒకసారి పిలిపించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే యొక్క విచారణ అనేది ప్రారంభమైంది. వాళ్ళ నుంచి పూర్తిగా జరిగినటువంటి ప్రాసెస్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ని కూడా రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ కేసులో ఎవరైతే మాజీ డైరెక్టరు రామచంద్ర నాయక్ కావచ్చు, అలాగే తలసానికి ఓఎస్డీగా వ్యవహరించిన కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 10 మందిని ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇక కాంట్రాక్టర్ ప్రధానంగా ఇందులో కీ రోల్ పోషించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మొయిదుద్దీన్ తను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనితో పాటు మరొక 10 మంది కాంట్రాక్టర్లు కూడా ఇందులో యొక్క గొర్రెల స్కామ్లో ప్రధాన పాత్ర పోషించారు. స్కీమ్లో ఇన్వాల్వ్ అయ్యి స్కామ్కు పడ్డారన్నటువంటి విషయాలను కూడా అధికారులు ఇటు కనిపెట్టడం జరిగింది. సో యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది ప్రజెంట్ కొనసాగుతూనే ఉంది. ఇక మరోవైపు ఏసీబీ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా మనీ లాండరింగ్ మొత్తం 700 కోట్ల రూపాయలు జరిగింది కాబట్టి దాదాపు 6,000 కోట్లకు సంబంధించినటువంటి యొక్క స్కీమ్లో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటూ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అధికారుల నుంచి కూడా పూర్తి డీటెయిల్స్ను ఈడీ అధికారులు ఇటు ఆయా శాఖలకు సంబంధించి గొర్రెల స్కీమ్లో ఇటు పశుసంవర్ధక శాఖ నుంచి కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర అధికారుల నుంచి కూడా పూర్తి డీటెయిల్స్ను తీసుకొని ఒక కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్, ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి.